సంస్కృతి, మన సాంప్రదాయాలు ఎప్పటికీ మనతోనే ఉండాలి. సబ్స్క్రైబ్ చేయండి తిలక్. సీతారామచరితమపి రమ్యం మధుర మధుర శుభ శ్రవణానందం ఇహ పర సుఖములకిదియే ప్రబంధం పరమ పదమునకు ఇది సోపానం. రాముని సేవలు తరించబోయి సీతమ్మ జాడను కనుగొనబోయి. నువ్వు తప్ప వేరెవరు లేరయ్యలేరు శ్రీరామ కార్యమును సాధించువారు. లంకకు వెళ్ళు శుభముగా నీవు, లంకకు వెళ్ళు శుభముగా నీవు, విజయము భరించు నిన్ను. హే వాయుపుత్ర ఓ ప్రళయంతక నిర్మించిన వారే లేరు. ఇంకా లంకకు చనుమా హనుమ, భజరంగ బలి జయ హనుమ. హే వాయుపుత్ర ఓ ప్రళయంతక నిర్మించిన వారే లేరు. హే వాయుపుత్ర ఓ ప్రళయంతక నిర్మించిన వారే లేరు. జై శ్రీరామ్. వాయుపుత్రుడు హనుమంతునికి, వాయుపుత్రుడు హనుమంతునికి, వాయుపుత్రుడు హనుమంతునికి, వాయుపుత్రుడు హనుమంతునికి. రామనామమును ధ్యానము చేస్తూ కదిలెను మహాబలి, కదిలెను మహాబలి. కపీంద్రుడవు తన దివ్య తేజమే ఆకాశమున మెరయా, కదిలెను మహాబలి. జయ హనుమాన జ్ఞాన గుణ సాగర, జయ కపీసతిహు లోక ఉజాగర. రామదూత అతులిత బలధామ, అంజని పుత్ర పవన సుతనామ. రామ కార్యమును శిరమున దాల్చి కదిలెను మహాబలి, కదిలెను మహాబలి. ఇదేమి విచిత్రం స్వామి? పాహిమాం పాహిమాం పవనపుత్ర పాహిమాం. నీ మార్గానికి అడ్డు వచ్చేవాడను కాను. తమరెవరో తెలుసుకోవచ్చా? హే మహావీర మారుతి, నా పేరు మైనాకుడు. మైనాకుడా? అవును పవనపుత్ర, మైనాకుడను. మీ తండ్రి పవనదేవుడు ఒకసారి నన్ను రక్షించాడు. అందులకే నేను వారికి రుణగ్రస్తుడను. ఆ ఉపకారానికి ప్రతిగా నీకు నేను ప్రత్యుపకారం చేయాలనుకుంటున్నాను. నాకు సముద్రదేవుడు కూడా ఇదే ఆనతినిచ్చాడు. ఎందులకనగా వారికి శ్రీరాముని పూర్వీకుడైన సగరుడు ఉపకారం చేశాడు. నీవు రామకార్యార్థివై వెళ్తున్నావు. అందులకే సముద్రదేవుడు నీకు కొంత తడవు విశ్రాంతిని ప్రసాదించమని నన్ను ఆజ్ఞాపించాడు. కనుక ఆంజనేయ, నా శిఖరంపై కొద్దిసేపు విశ్రమించు. అందులకే నేను సముద్ర గర్భం నుండి పైకి వచ్చినాను.
హే పూజ్యమైనాక తమకు సముద్రదేవునకు నా ధన్యవాదములు. ఇప్పుడు నేను శ్రీరామ కార్యార్థమై వెళ్తున్నాను. మధ్యలో విశ్రాంతి తీసుకొనుట పాపం కనుక తమ అతిథి సత్కారములను స్వీకరించలేను. మీరు నా ప్రణామములు స్వీకరించండి. ఇక విశ్రాంతికి లేదులే సమయం, లంకకు చేరుటే హనుమకు లక్ష్యం. తన కర్తవ్యం ధర్మ స్థాపనం, నిష్ఠయే అందుకు అనుసరణీయం. ఆంజనేయుడా రామ భక్తుడు, అనితర సాధకుడు, జగమున అజేయుడు. శ్రీరామ భక్తుడు నమ్మిన బంటని యుగములే స్తుతించా. కదిలెను మహాబలి, కపీంద్రుడవు తన దివ్య తేజమే ఆకాశమున మెరయా. కదిలెను మహాబలి. నా మార్గమునకు అవరోధము కల్పించిన ఇవెవరు? నేను సురసను. ఏం కావాలి? ఆహారము. నేడు దేవతలు నిన్ను నాకు ఆహారముగా పంపించారు. నేను నిన్ను నా కడుపారా ఆరగిస్తాను. కానీ నేను నీ ఆహారాన్ని కాను. నా స్వామి శ్రీరామ కార్యార్థనై వెళ్తున్నాను. నాపై నీకు ఎటువంటి అధికారమూ లేదు. ఏయ్! నాకు సంపూర్ణ అధికారం ఉంది. ఎందుకంటే నేను ఆకలితో ఉన్నాను. ఆకలితో ఉన్నవారికి ముందు ఆహారం అందాలి. అదే ధర్మం. కనుక నువ్వు నా ఆకలిని తీర్చలేకపోతే అది ధర్మ విరుద్ధమవుతుంది. అలా కాదంటే నీ స్థానంలో ఇంకొక జీవిని నాకు ఆహారంగా పంపు. గతంలో ఇలాగే శిబి చక్రవర్తి కూడా చేశాడు. అలా చేస్తే ఆకలితో ఉన్న వారికి ఆహారం అందించిన పుణ్యము దక్కుతుంది, నీ ప్రాణాలు కూడా దక్కుతాయి. కాని మాత, మన ప్రాణాలు కాపాడుకోవడం కోసం వేరొకరి ప్రాణాలు బలి తీసుకోవడం ధర్మం కాదు, పాపం. దానికంటే నేనే మీకు ఆహారం అవ్వడం మంచిది. ఎంత ధర్మయుక్తమైన మాటలు చెప్పావు. ఇక రా నా నోటిలోనికి. కానీ మాత, శ్రీరాముని కార్యమాచరించడం ఈ సమయంలో నా ప్రప్రథమ కర్తవ్యం. అందుకు నేను లంకకు వెళ్ళి సీతామాతను అన్వేషిస్తాను. ఆమెను వెతికి శ్రీరాముని సందేశమును ఆమెకు అందజేస్తాను. సీతామాత యొక్క సమాచారాన్ని శ్రీరామునకు చేరవేస్తాను. ఈ కార్యములన్నీ పూర్తయిన పిమ్మట నేనే స్వయంగా నీకు ఆహారం కావడానికి ఇక్కడికొస్తాను. నేను నీకు మాట ఇస్తున్నాను కనుక మాత, ఈసారికి నన్ను వెళ్ళనివ్వు. ఆలస్యం చెయ్యకు. నాకు దారి వదులు. నేను నీ బూటకపు మాటలను ససేమిరా వినను. నాకు బ్రహ్మదేవుని వరమున్నది. ఏ మార్గంలో నేను నుంచుంటానో అక్కడ ఎవరూ నన్ను దాటి ముందుకు సాగలేరు. కనుక నువ్వు నా నోటిలోనికి ప్రవేశించి తీరవలసినదే. ఒకవేళ నువ్వు తిరిగి రాగలిగితే అప్పుడు చూసుకుందాం. అటులనే మాత, నోరు తెరు, నేనే ప్రవేశిస్తాను.
నేను బ్రహ్మదేవుని వరమును వృధా పోనివ్వలేదు. నీ నోటిలోనికి ప్రవేశించి బయటకు వచ్చినాను. నీకు శతసహస్ర శుభములు జరుగుగాక. నేను వాస్తవమునకు నాగమాతను. నన్ను దేవతలు నీ పరాక్రమమును వివేకమును పరీక్షించమని ఇక్కడకు పంపించినారు. నీవీ పరీక్షలో విజయుడవయ్యావు. వెళ్ళువచ్చా, నీ సకల కార్యములు సిద్ధిస్తాయి. ఎవరి వద్ద ధైర్యము, ప్రతిభ, బుద్ధి, పరాక్రమము అనే 4 గుణములు ఉంటాయో వారికి సర్వదా విజయం తథ్యం. నీ ద్వారా శ్రీరామునికి అన్ని కార్యములు నెరవేరుతాయి. ధన్యోస్మి మాత. ఛాయాగ్రాహిణి సింహికా నీడను గమనించే పయనించే హనుమంతుని మృంగగనే తలచే. ఏమి ఈ మాయాజాలము? నా గమనమునకు అంతరాయము కలిగించినదెవరు? నా మార్గమునకు అవరోధము కలిగించిన ఈ శక్తి ఎవరిది? నేను సింహికను. నేనొక రాక్షసిని. ఎగిరే పక్షుల నీడలను చూసి వాటిని పట్టుకొని ఆరగిస్తాను. నేడు నువ్వు నాకు చిక్కావు. నాకు సంతోషంగా ఉంది. నేడు నిన్ను కడుపారా ఆరగిస్తాను. నేడు పండుగ చేసుకుంటాను. జై శ్రీరామ్, జై శ్రీరామ్. మదిలో రాముడు నెలకొని ఉంటే వారిని ఎవరు ఆపగలేరు, వారిని ఎవరు ఆపగలేరు. మాయా శక్తులు ఎన్నెదురైన జయమే తనదిగ సాగెను హనుమ, జయమే తనదిగ సాగెను హనుమ. త్వరితముగనే తను లంకకు చేరెను చిత్రముగా హనుమా, చిత్రముగా హనుమా. త్వరితముగనే తను లంకకు చేరెను చిత్రముగా హనుమా, చిత్రముగా హనుమా.
అరే ఎవరు నువ్వు? ఎవరి అనుమతి లేకుండా ఈ లంకలో ఎలా ప్రవేశించావు? ముందు నీవు చెప్పు, నీవెవరు? వెర్రివాడ, నేనే లంకను, ఈ లంకా నగర దేవతను. నన్నందరూ లంకిణి అంటారు. ఈ లంకను రక్షించడం నా విధి. ఇప్పుడు చెప్పు, నా కండ్లు గప్పి రహస్యంగా ఈ అభేద్య నగరంలో ప్రవేశించడం వెనుక నీ ఉద్దేశ్యం ఏమిటి? అద్భుతమైన ఈ మాయానగరాన్ని చూడాలనే కోరికతో వచ్చాను. ఒక్కసారి ఈ లంకా నగరాన్ని చూసి కొద్దిసేపటిలో మరలి వచ్చేదను. వెళ్ళవచ్చునా? వెళ్ళు, కానీ లంకా నగరంలోనికి కాదు, యమపురిలో విహరించటానికి వెళ్ళు. నిన్నక్కడికే పంపిస్తాను. అరే, నీవు లంకినివో లేక శంకినివో నాకు అప్రస్తుతం. స్త్రీలతో తలబడుటమెందులకని ఇంతసేపు ఉపేక్షించాను. కానీ 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 అందుకో ఈ ముష్టిఘాతాన్ని. జై శ్రీరామ్! క్షమించండి, ఒక ఘాతానికే సగం మరణించాను, రెండవ ఘాతానికి యమపురికే వెళ్ళిపోతాను. నేను తమని గుర్తుపట్టాను, జరగబోవున్నది తెలుసుకున్నాను. ఏమి తెలుసుకున్నావు? ఒకసారి బ్రహ్మదేవుడు లంకేశుడైన రావణునకు వరమును ఇచ్చినప్పుడు వేదాత నాకు ఈ లంకను రక్షించే బాధ్యతను అప్పచెప్పాడు. అప్పుడు ఈ సేవ ఎంతకాలమని వారిని నేను అడిగాను. ఎప్పుడైతే ఒక వానర ఘాతానికి పరాజితమవుతావో అదే నీ అంతమని బ్రహ్మదేవుడు చెప్పాడు. రావణుడు తన అనుచరుల సమేతంగా నాశనం కావడం నిశ్చయమని, లంకకు వినాశకాలము ఆసన్నమైనదని చెప్పాడు. బ్రహ్మదేవుడు చెప్పినట్టే జరుగుతోంది. ఆ విధాత రాతని ఎవరూ తప్పించలేరు. వానర శ్రేష్ఠ, వెళ్ళండి, స్వేచ్ఛగా తమ కార్యమును సిద్ధింపజేసుకోండి. మనోవాంఛా ఫలమును పొందండి. నా సేవాకాలము సమాప్తమైనది. నేను తిరిగి వెళ్ళిపోతున్నాను. బ్రహ్మదేవాయ నమః. బ్రహ్మదేవాయ నమః. జై శ్రీరామ్! అతి లఘు రూపం ధరించిన హనుమా లంకా నగరం పరీక్షించసాగే. రాచవీధులను తనుగాలించే అంతఃపురమును చూడగనెంచే. ఇతడే కదా దురాత్ముడు, లంకా రాక్షసరాజు. నీచుడు వీడు రావణుడు, అనుమానము లేదు.
సాగుతూ సాగుతూ ఆగెను శుభమను సూచనగా శంఖు చక్రములు తులసి కోట కనిపించెను అచట. రా 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 హేరా జై శ్రీరామ్. శ్రీరామ్ జై రామ్ జై జయ రామ్. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్. శ్రీరామ జయం. జై శ్రీరామ్. తమరు తమరు ఎవరు మహాత్మా? లంకలో శ్రీరామునికి జయమని పలికే సాహసం చేసిన తమరెవరు? ఇక్కడికి ఎలా రాగలిగారు? ఆకాశ మార్గాన పయనిస్తుండగా ఈ ప్రాంగణంలో తులసిమాతను చూచి కుడ్యములపైన శంఖము చక్రముల యొక్క చిహ్నములను చూచి అర్థము చేసుకున్నాను. ఇది ఒక నారాయణ భక్తుని గృహమై ఉంటుందని అత్యంత కుతూహలముతో తమ దర్శనము కొరకు ఆగాను. నాదొక సందేహము. శ్రీరామనామ స్మరణ. మహానుభావ, నాకు దయచేసి సందేహ నివృత్తి చెయ్యండి. నాది పొరుగు దేశం, ఏ నామమైనను జపించవచ్చును. కానీ మీరు లంకానగర నివాసులయ్యుండి శ్రీరామనామం జపించే సాహసం చేస్తున్నారు. అంతటి సాహసం చేస్తున్న తమరెవరు? తమరు రాక్షసులు కారా? రాక్షస కులము వాడినే, కానీ శ్రీరామ భక్తుడని. రాక్షస కులము వారు శ్రీరామచంద్రుల భక్తికి అర్హులు కారా? వారి పట్ల భక్తికి సకల జీవకోటికి అర్హతున్నది. శ్రీరాముడు తన భక్తులలో ఉచ్చనీచములు జాతిమత భేదములు చూడరు. వారి దృష్టిలో దేవతలు, దానవులు, మానవులు అంతెందులకు పశుపక్షాదులలో కూడా భేదము చూపరు. శ్రీరామచంద్రుడు భక్త సులభుడు. నాపై కృపతో సెలవీయండి. రాక్షస జాతిలో శ్రీరామ భక్తుడయ్యుండి లంకలో నివసించే సాహసవీరులెవరున్నారు? అందులకే తమ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. నేను మహర్షి విశ్వావసుపుత్రుడను. నేను రావణుని తమ్ముడను, విభీషణుడను. ఇక లంకలో నివాసముంటున్న విషయం. ఓ మహాత్మా, నేనిచట సర్పపరివేష్టితమైన చందన వృక్షము వలె జీవించుచున్నాను. ఇంతటి దురవస్థలోనూ నాకు ఒకే ఒక ఆశ ఉన్నది. ఏదో ఒకనాడు నాకు శ్రీరామ దర్శనం కలుగుతుందని, ఆయన కరుణిస్తాడని. ఆశ్చర్యకరమైన విషయం. తమరు శ్రీరాముని ఇంతవరకు చూడకపోయినా వారిని పూజిస్తున్నారు. దీనిలోని రహస్యమేమిటి? బ్రాహ్మణోత్తమ, మేము ముగ్గురు సోదరులము ఒకేసారి కఠోర తపస్సు చేసి బ్రహ్మదేవుని ప్రసన్నం చేసుకున్నాం. ఆయన ప్రత్యక్షమై వరములు కోరుకునమనగా మా అగ్రజులిద్దరూ శక్తులు కోరుకున్నారు. నేను మాత్రం శ్రీమన్నారాయణుడిపై అనన్య భక్తిని, ఆయన దర్శనాన్ని కోరుకున్నాను. శ్రీ మహావిష్ణువు రాముని రూపంలో అవతారము దాల్చి లంకకు వచ్చినప్పుడు అతని దర్శనం లభిస్తుందని బ్రహ్మదేవుడు సెలవిచ్చాడు. నాటి నుండి ఆయన కోసమే ఎదురు చూస్తూ రామనామ స్మరణ చేస్తున్నాను. తమరు ధన్యులు. తమరి భక్తి ధన్యమైనది. ఇక తమరి వివరాలు సెలవీయండి. తమరెవరు? తమరిప్పుడు ఎచట నుంచి వేంచేశారు? తమరు హరిభక్తులా, లేక దేవతలా, లేక నాకు దివ్య దర్శనం ఇవ్వడానికి?
దిగివచ్చిన సాక్షాత్తు శ్రీరామచంద్రులా. రామ రామ రామ, మీరు నన్ను తప్పుగా అంచనా వేశారు. నేనొక అధమాతి అధముడను. నా పుట్టుక ఎటువంటిదంటే దాని పేరు విన్నంతనే అశుభమని అంటారు. ఇది నా మర్మవేషం. నేను జన్మతః వానరుడను. నా పేరు హనుమంతుడు. ప్రభువు శ్రీరాముని ఉదారతను గమనించండి. నా వంటి బుద్ధిహీనుడైన వ్యక్తిని కూడా తన సేవకునిగా నియమించుకున్నాడు. సేవకుడినైనా నాపైన విశేష ప్రేమను కలిగి ఉన్నాడు. కనుక విభీషణ, శ్రీరామచంద్ర ప్రభువులపై అచంచల విశ్వాసముంచండి. సకల జీవులు తమ కర్తవ్య పదాన్ని విస్మరించకూడదు. హే హనుమ, తమరి సదోపదేశంతో నాలో భక్తి పెరిగి మనశ్శాంతి లభించింది. నాకిప్పుడు నమ్మకం కలిగింది. నా పూజలు ఫలించి ఏదో ఒకనాడు శ్రీరామ దర్శనం తప్పక లభిస్తుందని. తమ ఈ ఉపకారానికి శతసహస్ర ప్రణామములు అర్పిస్తున్నాను. లేవండి విభీషణ. సేవకుడు సేవకుని ముందు శిరస్సు వంచరాదు. ఇరువురు స్వామి కార్యముపైనే దృష్టి సారించాలి. నా రాకలోని ఆంతర్యం గ్రహించండి. రావణుడు సీతామాతను అపహరించాడు. శ్రీరామప్రభువు ఆజ్ఞానుసారం నేనామెను అన్వేషిస్తూ వచ్చాను. రావణుని అంతఃపురంలో నలుదిశలా గాలించాను. కాని మాత జాడ తెలియరాలేదు. ఆమె జాడ మీకు తెలిసినట్లయితే దయచేసి నాకు చెప్పండి. కపిశ్రేష్ఠ, రావణుని అంతఃపురంలో సీతామాత సుఖంగా నిద్రిస్తోందని తమరు ఎలా అనుకున్నారు? ఆమె దీనంగా అశోకవనములో తన పతివ్రతా ధర్మాన్ని రక్షించుకుంటూ ఒక వృక్షం కింద తపస్వినుమలై కూర్చుని ఉంది. 4 వైపులా రాక్షస స్త్రీలు కావలి కాస్తూ ఉన్నారు. అశోకవనానికి బయట భయంకర రాక్షసులు గస్తీ తిరుగుతూ ఉంటారు. కనుక తమరు లోనికి ప్రవేశించాలంటే వారితో యుద్ధం చేయాలి. అందుకు చాలా బలగం కావాల్సి ఉంటుంది. కానీ తమరు ఒక్కరే కదా. నేను ఒక్కడనే చాలు వారికి. కాని నా ఉద్దేశంలో అది ఉచితం కాదు. నేను మాతని కలవడానికి ముందు ఏ విధంగానూ ఎటువంటి పోరాటములు సలుపదలుచుకోలేదు. కారణమేమంటే రాముని దూత ఎవరైనా సీతామాతను కలుసుకోవడానికి వచ్చారని తెలిస్తే రావణుడు ఆమె ఉండే చోటు మార్చవచ్చు. కనుక నేను నా రూపాన్ని అతి సూక్ష్మంగా మార్చుకుంటాను. రాత్రి చీకటిలో నిశ్శబ్దంగా మాత సమీపానికి చేరుకుంటాను. ఒక్కసారి ప్రభు సందేశాన్ని ఆమెకు వినిపించి ఆమెను ఓదార్చి నా భిన్న రూపాలలో రావణుని యోధులకున్న శక్తి ఏపాటితో తెలుసుకొనుటకు ప్రయత్నిస్తాను. ఇక నాకు సెలవియ్యండి. సూర్యభగవానుడు ఉదయించే వేళయింది. పగలు ఎచ్చటైనా దాగి ఉండి నిశీధి సమయాన అశోకవనాన్ని చేరుకుంటాను. వెళ్ళండి భక్త శిఖామణి. శ్రీరాముడు తమని రక్షిస్తాడు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. హనుమంతుడు లంకను చేరుకుని ఉంటాడు. మార్గమధ్యమున అవరోధములు ఎదురై ఉండవు కదా. భక్తి, శ్రద్ధ, దృఢ నిశ్చయాలతో తమ కర్తవ్య పథంలో ఎవరు ముందుకు సాగిపోతుంటారో వారి మార్గంలో ఎలాంటి అవరోధములు ఏర్పడినా అవి ఎంతోసేపు నిలవవు. హనుమంతుడు వీరుడే కాడు, భక్తుడు కూడా. అతడు తప్పక సఫల మనోరథుడై వస్తాడు. ఇంతకు వారికి సీతమ్మ తల్లి దర్శనమైనదో లేదో? సీతాదేవి లంకలో ఉండి ఉంటే ఏదో ఒక యుక్తితో హనుమంతుడు ఆమె వద్దకు చేరుకుంటాడు. ఆ నమ్మకం నాకున్నది. ఆగే రవి చంద్రుని కొరకు కలయికే శోభేనులే విజయం మే హనుమంతునకు లక్ష్యం
సిద్ధించునులే. అనుక్షణము తను సంకటముతో తపిస్తున్నది రాముని కొరకు. ధర్మశీల గుణవంతురాలు సీత ఏమిటో ఈ రాత. ఈ ధరణిలో ఈ రాక్షసం విలసిల్లగా ఇది న్యాయమా? మనసే ఇటుల శ్రీరామచంద్రుని చూడగా తపించెలే. ఈ దుస్థితి నా ప్రాణ విభునకు రామ ప్రభువుకు తెలియదే. హనుమంతుడు సీతాసతి ఈ తల్లియేనని తలచెలే. త్రిజట, ఈ కాగడా కూడా వెలిగించు. అందరి కాగడాలు వెలిగాయా? వెలిగాయి. హే అపురూప లావణ్యవతి, మమ్ములను చూచి ఏల భీతిల్లుచున్నావు. మేము నిన్ను ప్రేమిస్తున్నావు. ఈ అసమాన సౌందర్యమును ఆ కమలభవుడు కేవలం నీకే ప్రసాదించినాడు. నీకు లభ్యమైన ఈ రూపమును ఆ విధాత మరే స్త్రీకి ప్రసాదించలేదు. అట్టి అపురూప సౌందర్య భామినివై ఉండి ఈ విధి భూతలముపై శయనించుట, నిరంతర చింతాక్రాంతయ్య ఉండుట, మలిన వస్త్రములు ధరించుట, దినముల కొలది ఉపవాసములు ఉండుట నీకు శోభనీయము కాదు. నీ కొరకు మా అంతఃపురమునందు దివ్యాభరణములు, రత్నములు, మరకత మాణిక్యములు, పట్టు వస్త్రములు, ప్రపంచములోని సర్వోత్కృష్టమైన భోజనము, బహుమూల్య సంపదలు, ఈ లోకములోని సర్వసుఖములు కైమోడ్చి ఎల్లప్పుడూ నీ సేవకై వేచి ఉన్నది. నీవచటికి వచ్చినచో రాణి మండోదరి, ఇతర అంతఃపుర కాంతలు దాసీలుగా ఉండి నీకు సేవలందిస్తారు. ముల్లోకములలో అట్టి అదృష్టము ఏ వనితకు లభ్యము కాదు. నిజమే. శ్రీరాఘవునకు ధర్మపత్నినయ్యే అదృష్టమో నా జీవితమునకు లభించినది. ముల్లోకములలో ఏ స్త్రీకి ఇటువంటి అదృష్టము లభించదు. అట్టి అదృష్టము కూడా ఒక అదృష్టమే. ఆ వనవాస భిక్షుకుని వద్ద ఏమున్నదని వారి గురించి కలలు కనడం మానుకో మూర్ఖురాల. ముందసలు నీ వెచట ఉన్నది వాడికి ఇంతవరకు తెలియదు. ఒకవేళ అలా తెలిసినా కూడా
ఈ లంకలోకి ఏ మానవుడు ప్రవేశించలేడు. వాస్తవము చెప్పవలననినా వాడు ఇంకనూ జీవించి ఉన్నాడు, లేక కఠిన శిలలకు శిరము మోదుకుని మరణించినాడు. వారిని మరచిపో. ఒక్కసారి నా వైపు చూడు త్రిభువన సుందరి, ఒక్కసారి. ఏ స్త్రీనైనా మాయతో బలముతో అపహరించుట, ఆమెను బలవంతముగా వివాహము చేసుకునుట మా రాక్షసుల స్వధర్మం. అయినను మేము నిన్ను తాకుటకిచ్చగించుటలేదు. నీవే స్వయముగా మా ప్రేమను అంగీకరించి మా బాహువులలోనికి వచ్చి చేరు. రావణ, మిణుగురు పురుగు కాంతికి సరోవరంలోని కమలాలు వికసించవు. గుర్తుంచుకో, ఏ విధంగా సూర్యుని నుండి కిరణాలు వేరు కానేరవో అదే విధంగా నేను శ్రీరాముని నుండి వేరు కాను. ఏ విధంగా పాపాత్ముడు సిద్ధి కోసం పూజ చేయడానికి అనర్హుడో అదే విధంగా నన్ను వాంఛించడానికి నువ్వు అనర్హుడివి. నేను పతివ్రతను, ఉత్తమ కులములో జన్మించిన దానను, పవిత్రమైన రఘువంశమునకు మెట్టిన దానను. నన్నీ లోకమునందు ఎవరూ నిందించుట అసంభవము. నీవు నీ మనసుని నా నుంచి మళ్లించుకో, లేదంటే ఈ పాపాగ్నిలో నీవు నీ స్వర్ణలంక సమేతముగా భస్మమైపోతావు. నీకు శ్రీరాముని శక్తి గురించి ఏమాత్రమూ తెలియదు. వారి ధనుష్టంకార మాత్రముననే లంకా ద్వీపము సముద్ర గర్భములో కలిసిపోతుంది. నీ ఒక్కడి పాప కారణంగా లోకంలోని సమస్త దానవులు నశించిపోతారు. చాలించు. కందమూలమును భక్షించుచు వనములలో సంచరించు నిర్వీర్యులైన వారి గురించా నీ వర్ణన? సీత, నీ ప్రేమ వశమున మధురముగా భాషించుచున్నాను. ఆ కారణంతో నన్నొక బలహీనునిగా భావించి నా శక్తిని నీవు తెలుసుకోలేకపోతున్నావు. భృకుటి ముడివేసినంత మాత్రమున సూర్యచంద్రులు భయంతో గడగడా వణికి ఎవరి స్థానములలో వారు స్తంభించిపోతారు. మా గర్జన వింటే హిమవత్ పర్వతమే కంపించిపోతుంది. సముద్రము, ఆకాశము, పాతాళములలో నివసించే సమస్త దేవ, దానవ, యక్ష, గరుడ, గంధర్వ, కిన్నెర, కింపురుషాదులు, అంత ఏల నవగ్రహములు కూడా మా ఆదేశము కొరకై కరములు మోడ్చి నిరీక్షిస్తూ ఉంటారు. నీ పరాక్రమం మీద నీకంతటి నమ్మకం ఉంటే నా భర్తను, నా మరిదిని ఆనాడు మాయతో ఆశ్రమానికి దూరంగా పంపే వ్యూహాన్ని ఎందుకు రచించావు? వారక్కడి నుండి వెడలిన తరువాతే నన్నెందుకు అపహరించావు? వారు గనుక అక్కడ ఉండి ఉన్నట్లయితే ఆ సమయంలోనే ఈ దుష్కర్మ ఫలితాన్ని అనుభవించేవాడివి. ఈ భూమాతకు నీ వంటి పాపాత్మని భారం తగ్గి ఉండేది. నీకు తెలుసు వారితో యుద్ధం చేసి విజయం సాధించటం అసంభవమని. ఏ విధంగా శునకం సింహానికి ఎదురు వెళ్లడానికి భయపడుతుందో అదే విధంగా నీవు కూడా వారుండగా మా కుటీర ఛాయలకు వచ్చేవాడివి కాదు. సీత, నీ ధిక్కార వచనములు మేము సహించలేము. అందులకు ఒక్కటే శిక్ష. మా ఈ చంద్రహాస ఖడ్గముతో నీ శిరస్సును ఖండిస్తాం. మృత్యుముఖము నుండి నీవు తప్పించుకొనవలనన్న నీ ఇచ్ఛతో మా చరణములను ఆశ్రయించు. నీకు కూడా ఒక్కసారే తప్పించుకునే అవకాశమున్నది. ఇప్పుడే నీవు శ్రీరామచంద్రుని శరణు వేడు. ఆయన శరణాగత వత్సలుడు. శరణు వేడిన వారిని కరుణార్ద్ర హృదయంతో క్షమించగలరు. నన్ను భక్తి ఆదరాలతో నా ప్రభువు వద్దకు చేర్చో, లేదంటే ఈ లంక చిన్నా భిన్నమైపోతుంది. నీ రాక్షస సమూహం సర్వనాశనమైపోతుంది. ఈ నగరం భూతప్రేతాలకు నివాసం అవుతుంది. సీత, నీవు నీ మృత్యువును ఆహ్వానించకు. నాకు మృత్యువే సంభవిస్తే నా దుఃఖాలన్నీ తొలగిపోతాయి. హే చంద్రహాస ఖడ్గమా, నీవు పరమశివుని వరప్రసాదమే అయితే నీకిదే నా వేడుకోలు. ఈ పాపి నుండి నన్ను రక్షించు. నా శిరస్సుని ఖండించి నా పతివ్రతా ధర్మాన్ని కాపాడు. అప్పుడే పరమశివునికి కూడా అర్థం అవుతుంది ఇలాంటి ఒక ఆపాత్రుడికి, పరస్త్రీ వ్యామోహం కలవాడికి, అల్పుడికి వరాలిస్తే పరిణామం ఎలా ఉంటుందో. అసందర్భ ప్రలాపి, అనుభవించు. నాథ, తమ వంటి యోధులకు, ముల్లోకములనేలే ప్రభువులకు, వీరాధి వీరులకు ఒక నిస్సహాయురాలైన అబలపై అస్త్రమును సంధించుట శోభనీయదు. తమరు వేదాంగములు చదివినవారు, మహాజ్ఞానులు. తమకు తెలుసు స్త్రీ హత్య మహాపాతకమని. ఎవరైనా మిమ్ములను ఆవేశంలో అవమానపరిచినట్లయితే తమరు వారిని క్షమించండి. అదే తమకు గౌరవం. మీదు మిక్కిలి ఈ సమయాన ఆమె మీ ఆతిథ్యంలో ఉన్నది. ఆ విధంగా కూడా
ఆమెను మీరు ఇంత కఠినంగా శిక్షించకూడదు. అటులైన సరే, మేము నీకు 2 మాసములు గడివిచ్చుచున్నాము. గుర్తుంచుకో, ఆ 2 మాసములలోగా నీ భర్తగా మమ్ములను స్వీకరించని ఎడల మా రాక్షసులు నీ శరీరమును ఖండములుగా నరికివేస్తారు. మీరందరూ కలిసి ఈమె మనసును మార్చండి. సీత శీఘ్రమే మా వశం కావాలి. భృత్యులారా, అందరూ సావధానంగా వినండి. సామ దాన భేద దండోపాయాలను ప్రయోగించి ఈమెను దారిలోకి తీసుకురండి. లేకున్నచో మీ అందరి జీవితాలను అంతం చేస్తాం. సీత, పులస్త్య వంశస్థుడైన రావణాసుడికి భార్య కావడం గొప్పగా భావించడం లేదా? పులస్త్యుడు 6 ప్రజాపతులలో 4వ వాడు. బ్రహ్మదేవుని మానసపుత్రుడు. పులస్త్యుడి మానసపుత్రుడు మహర్షి విశ్రావసుడు. అతడు కూడా ప్రజాపతులతో సమానుడు. మహారాజు రావణుడు అతడి పుత్రుడు. నీవు రాక్షసరాజైన రావణునకు భార్య కావలసినదే. అతడు తన పరాక్రమంతో నాగ గంధర్వ దేవతలను సంగ్రామంలో ఎన్నోసార్లు ఓడించాడు. అతడి ఇష్ట ప్రకారం అతనికి భార్య కావచ్చు కదా. విశాలాక్షి, ఎవరి ఆజ్ఞను పాలించి సూర్యుడు తన వేడిమిని పరిత్యజిస్తాడో, వాయువు స్తంభిస్తుందో, వృక్షములు పువ్వులు విదులుస్తాయో, జల ప్రవాహాలు ఆగిపోతాయో, ఆకాశం నుండి మేఘాలు వర్షిస్తాయో, అటువంటి రాజాదిరాజుకు భార్య కావాలనే ఆలోచన ఎందుకు రావడం లేదు? మా మాట విను, లేదా నీవు జీవించడం అసంభవం. మీరందరూ ఏకమై లోకవిరుద్ధంగా మాట్లాడుతున్నారు. నా యొక్క నిర్ణయం మీకు నచ్చినట్లయితే మీరందరూ కలిసి నన్ను హతమార్చండి. ఇకపైన నేను మీ దారికి అడ్డురాను. నా భర్త రాముడు ధీరుడు, అజేయుడు కూడా. మీది మిక్కిలి నాకు పూజనీయుడు. నా జీవితం సర్వదా అతడికే అంకితం. లంకాధీశుడు రావణాసురుని పతిగా పొందే అర్హత నీకు ఉన్నట్టు లేదు. సీత, నువ్వు మూర్ఖురాలివి. అందుకే అనుచితంగా మాట్లాడుతున్నావు. సముద్రం దాటి ఇక్కడికెవ్వరూ రాలేరు. నువ్వు రావణునికి బందీవి. నీ మేలు కోరి చెప్తున్నావు. నీకు జీవించాలనే ఆశ ఉంటే మా మాట విను. నిష్ప్రయోజనమైన మాటల వల్ల ఏమిటి లాభం? ఈమె మనందరికీ రుచికరమైన ఆహారం అవుతుంది. మీరు తిట్టండి, నరకండి, అగ్నిలో పడవేయండి. రావణుడే కాదు, అతని నీడను కూడా నేను తాకను. సీత, మేమందరం కలిసి నిన్ను ఆరగించేస్తాం. నన్ను చంపాలనే ఉంటే నాపై కృప చూపండి. శీఘ్రమే నన్ను హతమార్చండి. ఇక ఈ దుఃఖాన్ని నేను భరించలేను. మీ పాదాలు పట్టుకుంటాను. మా పాదాలనెందుకు పట్టుకుంటావు? మహారాజు రావణుని పాదాలు పట్టుకో, సుఖాలు ప్రాప్తిస్తాయి. ఆగండి. ఎందుకు ఈ అమాయకురాలను అనవసరంగా మాటలతో హింసిస్తారు? ఇది లంకేశ్వరుల వారి ఆజ్ఞ. వారి ఆజ్ఞను మేము పాటిస్తున్నాము. ఆ మహాకాలుడు ఇప్పుడు తన భయంకరమైన నోరు తెరిచాడు. లంకను, అందు నివసించు సమస్త రాక్షసులను తన ఆహారంగా చేసుకోవడానికి ముందుకు దూసుకువస్తున్నాడు. ఇదంతా నిన్న రాత్రి స్వప్నంలో నేను ప్రత్యక్షంగా చూశాను. ఈ లంకకు వినాశకాలం ఇప్పుడు ఆసన్నమైంది. ఇది అనివార్యం. ఈ లంకా నగర విధ్వంసం తప్పదు. సీతను శరణు వేడండి, అప్పుడే అందరూ జీవించగలరు. శ్రీరాముని బాణము బారి నుండి తప్పించుకోగలుగుతారు. నా మాట విని ఆమె చరణాలను ఆశ్రయించండి. నాకీ స్వప్నము తెల్లవారుజామున వచ్చినది. తప్పక ఫలిస్తుంది. నీవు ఏ స్వప్నమును కాంచావు త్రిజట? నేను స్వప్నమున కాంచినదేమనగా, శ్రీరామచంద్రుడు 1000 గుర్రములు పూంచిన ఏనుగు దంతపు పల్లెకిపై ఆకాశంలో ఎగురుతున్నాడు. శ్వేతాంబరధారి అయి లక్ష్మణ సమేతంగా వస్తున్నాడు. నేను చూస్తుండగా శ్రీరామ లక్ష్మణులు సీతా సమేతంగా సూర్య సమాన్వితమైన దేదీప్యమాన పుష్పక విమానమును అధిరోహించి ఉత్తర దిశగా వెళ్లారు. రావణునికి శిరోముండనము జరిగి తైలమర్దనముతో రక్తవస్త్రాలు ధరించి తైలం సేవిస్తూ గాడిదపై సవారీ చేస్తూ దక్షిణ దిశగా వెళ్ళాడు. ఆపై చూడగా తన శిరస్సు వాలిపోయి గాడిదపై నుండి కింద పడిపోయాడు. ఆ సమయంలో రుధిర వస్త్రాలంకృతమైన నల్లటి మహిషము అక్కడికి వచ్చినది.
దానిపై అధిరోహించి రావణాసురుడు దక్షిణ దిశగా వెళ్ళిపోయినాడు. ఇదే స్థితిలో మహాబలుడు కుంభకర్ణుణ్ణి, రావణాసురుని పుత్రులందర్నీ చూశాను. విభీషణుణ్ణి మాత్రమే శ్వేతఛత్రము కింద చూశాను. ఈ రమణీయ లంకా నగరంలోని ద్వారములన్నీ ధ్వంసమైపోయాయి. అశ్వములు, గజములు, రథములు అన్నీ సముద్ర గర్భంలో కలిసిపోయినవి. రక్తసిక్తమైన లంకా నగరంలో రాక్షస స్త్రీలు పిచ్చివారి వలె విలపించుచున్నారు. సీత, ఈ స్వప్నమే గనక నిజమైతే మమ్మల్ని క్షమించు. ఇది మా నేరం కాదు. మా ప్రభువుల ఆజ్ఞను మేము పాటిస్తున్నాము. మాపై కోపగించుకోకు దేవి. లేదు, నాకు మీ మీద కోపం లేదు. మీరందరూ వెళ్ళిపోండి. ఈమెను ఏకాంతంగా ఉండనివ్వండి. అటులనే. వాళ్ళపై కోపగించుకోకు సీత. నాకు ఎవరిపైనా కోపం లేదు. కేవలం నా మీద నాకే కోపం వస్తోంది. నేను ఇలాంటి దుస్థితిలో ఉన్నా కూడా నా ప్రాణం ఎందుకు పోవడం లేదో. తప్పకుండా నాలో ఏదో లోపం ఉండాలి. నేను భర్త నుండి వేరే కూడా ఇంకా బ్రతికే ఉన్నాను. హే మృత్యు దేవత, మేమందరూ నీ బిడ్డలో. మా అందరినీ ఏదో ఒకనాడు నీ హక్కును చేర్చుకుంటావు. హే మాత, నాపై కృప చూపి నన్ను ఈ క్షణమే నీ ఒడిలోకి చేర్చుకో. నేను జీవించలేని నిస్సహాయురాలను. నాకీ లోకం నుండి విముక్తి ప్రసాదించు. ఆపత్ సమయంలో మృత్యువుని ఎన్నడూ తలుచుకోకూడదు. అది పిరికివారు చేసే పని. మృత్యువు తల్లి వంటిది. ఆమె ఒడిలోనే అవశ్యం శాంతి లభిస్తుంది. మృత్యుతో శాంతి లభించదు పుత్రి. మనోవ్యథ వెంటాడుతూ ఉంటుంది. మనసుకు శాంతి ఎక్కడిది? మనశ్శాంతి కావాలనుకుంటే నీవా శంకరుణ్ణి శరణు వేడుకో. ఆయన్ని ప్రార్థించు. ఆయన నీ దుఃఖాన్నే కాదు, నీ దుఃఖ హేతువుని పారద్రోల్తాడు. నిర్మలమైన మనసుతో ఆ శంకరుణ్ణి ప్రార్థించు. నీ రాముణ్ణే ఇక్కడికి పంపుతాడు. ఎలా వస్తారు మాత? వారికెవరు చెప్తారు నేనిక్కడున్నానని? నాకు నమ్మకం ఉంది. నేనిక్కడున్నానని వారికి లేస మాత్రంగా తెలిసినా కూడా అప్పుడు వారొచ్చి ఈ లంకను చిన్నా భిన్నం చేస్తారు. వారి పరాక్రమం ముందు ముల్లోకాలలో ఎవ్వరూ నిలవలేరు. కానీ వారికి ఎవరు తెలియచేస్తారు? నాకు అలాంటి సహాయం ఎవరు చెయ్యగలరు? నా రఘువీరునకు నా దుస్థితిని తెలియచేసేదెవరు? నా రాముని శ్రీచరణాలకు దూరంగా ఈ రాక్షస ద్వీపంలో పరితపిస్తున్నానే. ఈ నిరాశాంధకారాల నడుమ ఆశా జ్యోతులు ఎప్పుడు వెలుగుతాయో, ఎప్పుడు నాకు విముక్తి కలుగుతుందో. అలా నిరాశపడకు సీత. ఆపత్ సమయాల్లో భగవంతునిపై నమ్మకాన్ని మనం కోల్పోకూడదు. శంకరుడు భక్తవత్సలుడు. ఏకచిత్తంతో ధ్యానం చేసేవారికి నిరాశను తొలగించి సుఖ సంతోషాలు నింపుతాడు. ఏమో ఎవరు చెప్పగలరు? శ్రీరాముని సందేశాన్ని తీసుకొని ఎవరైనా నీ దగ్గరకు వస్తున్నారేమో. మాత, ఇలాంటి శుభ స్వప్నాల వల్ల కన్నీరు ఆగిపోదు. కన్నీరు కారని అయితే ఇది కూడా నమ్ము. ఈ స్వప్నాలు ఫలించడానికి ఎంతో కాలం పట్టదు. నువ్వు కాసేపు విశ్రమించు. భయపడి రాక్షస స్త్రీలు దూరంగా వెళ్ళిపోయారు. మనశ్శాంతితో నిద్రపో. నేను ఉదయాన్నే తప్పక వస్తాను.
రాముని గాథ ఇదేలే రాముని గాథ, రాముని గాథ ఇదే శ్రీరాముని గాథ. రాముని గాథ ఇదే శ్రీరాముని గాథ, రాముని గాథ ఇదే శ్రీరాముని గాథ. వినినను ఈ కథ, వినినను ఈ కథ, విలపించి తీరు రాముని గాథ ఇదేలే రాముని గాథ, రాముని గాథ ఇదే శ్రీరాముని గాథ. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్. దశరథుడను మహారాజునకు కౌసల్యకు పుట్టినవాడు, దశరథుడను మహారాజునకు కౌసల్యకు పుట్టినవాడు. తను సూర్యవంశ తేజస్విలే, తను రఘుకుల ఉద్ధారకుడే, రాజీవనయనుడే, రాజీవనయనుడే, రామయ తండ్రి. రాముని గాథ ఇదేలే రాముని గాథ, రాముని గాథ ఇదే శ్రీరాముని గాథ. శివధనుసు విరిచే ఆ ధనుడే, సీతమ్మను పరిణయమాడే, శివధనుసు విరిచే ఆ ధనుడే, సీతమ్మను పరిణయమాడే. తను తండ్రి మాట వినినాడు, వనములలో నివసించాడు. సీతా లక్ష్మణులు, సీతా లక్ష్మణులు తన వెంట రాగా. రాముని గాథ ఇదేలే రాముని గాథ, రాముని గాథ ఇదే శ్రీరాముని గాథ. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, జయ జయ రామ్. రావణుడు వేషమి వేసే, భిక్షను ఆశించి వచ్చే, రావణుడు వేషమి వేసే, భిక్షను ఆశించి వచ్చే. శ్రీ జనక సుతను సీతమ్మను తానపహరించుకుని వెళ్ళే. ఎన్ని బాధలోలే, ఎన్ని బాధలోలే, సీత అనుభవించే తానే రాముని గాథ ఇదేలే రాముని గాథ, రాముని గాథ ఇదే శ్రీరాముని గాథ. శ్రీరాముని దూతగా నేను ఆ స్వామి పంపవచ్చాను, శ్రీరాముని దూతగా నేను ఆ స్వామి పంపవచ్చాను. సీతామాతను దర్శించి రఘువరుని సందేశము తెలుపా. తీసుకువచ్చాను, తీసుకువచ్చాను ప్రభుముద్రికను నేను రాముని గాథ. ఇది నా ప్రభువు అంగుళీయము.
అంటే ఖచ్చితముగా ఇక్కడెవరో ఉన్నారు. ఆర్య, ఎవరు నా ప్రభువు కథను నాకు వినిపించినది? నా ఎదురుగా ఎందుకు కనిపించరు? నీవెవరు? కనిపించని అదృశ్య శక్తివా? నీవు దేవతవా లేక మానవుడవా? నా స్వామి సందేశాన్ని తీసుకొచ్చిన వాడా? నాపై కృప చూపి దర్శనమివ్వు. మాత, శ్రీరామ సందేశమును తెచ్చినవాడను నేనే. మాత, నా ప్రణామములు స్వీకరించు. నేను వాయుపుత్రుడను, హనుమంతుడను, శ్రీరాముని సేవకుడును. నా స్వామి దూత ఎవరో వచ్చారని నేను అనుకున్నాను. కానీ నీవు మాయావివి. సూక్ష్మరూపం ధరించి నన్ను మోసం చేస్తున్నావు. నాపై దయ చూపి నన్ను ఒంటరిగా ఉండనివ్వు. దయించి నన్ను మోసం చేయకు. మాత, సందేహించవలదు. నిక్కముగా నేను శ్రీరామదూతను. ఇది నా స్వస్వరూపము. నేను వానరుడను. నీ బిడ్డగా గుర్తించి నన్ను విశ్వసించు మాత. ఈ ముద్రికను ప్రభు ఆనవాలుగా పంపించారు. దానిని గమనించండి. మాత, ఇది మాయాజాలం ఎంతమాత్రము కాదు. ఆ ఉంగరమే గంగా తీరమున కేవటునికివ్వడానికి తమరు శ్రీరామచంద్రునకు తమ చేతులతో అలంకరించినది. తమకు నమ్మకం కలగడానికే నేను మరో ఉదంతం చెప్తాను. ఇది నేను నా కనులతో చూచినది. తమరు రావణుని విమానంలో వెళ్తున్నప్పుడు తమ ఆభరణాలను చీరకొంగున మూటగట్టి ఒక పర్వతంపై విసిరేశారు, అవునా? అవే ఆభరణాలు ఋష్యమూక పర్వతంపై కూర్చుని ఉన్న వానరరాజు సుగ్రీవుడు అతడి మంత్రులమైన మా సమక్షంలో పడ్డాయి. ఎప్పుడైతే మహారాజు సుగ్రీవునకు శ్రీరామునకు మైత్రి ఏర్పడినదో అప్పుడు సుగ్రీవుడు ఆ ఆభరణాలన్నీ ప్రభువుకు చూపించాడు. ఆ ఆభరణాలను చూస్తూనే ప్రభువు కళ్ళు చెమ్మగిల్లాయి. ఆ చీర కొంగును పట్టుకుని స్వామి చెలించిపోయారు. గద్గద స్వరంతో ఇలా అన్నారు: నేను నిద్రించేటప్పుడు సీత ఈ కొంగుతో నాకు సేద తీర్చేది. ప్రాతకాలంలో సంధ్యావందనం పూర్తయి వచ్చాక ఇదే కొంగుని నా చరణాలపై ఉంచి పాదాలను శుభ్రపరిచారని. అన్నీ జ్ఞాపకం ఉన్నాయా? అవును మాత, అన్నీ జ్ఞాపకం ఉన్నాయి. వారు అహర్నిశలు నీ జ్ఞాపకాల్లోనే గడుపుతున్నారు. మంగళకార మంగళనాశ దశరథ రఘుకుల రాజకుమార సీతారామచరితమపి రమ్యం మధుర మధుర శుభ శ్రవణానందం